ఈరోజు సిపిఐ జైలు బరో కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించి వివరాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మనకు అందిస్తారు. ఫోన్ లైన్లో ఉన్నారు. భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు నిరసిస్తూ వివిధ రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిపిఐ కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ, ఏపీలోనూ జైలు బరో కార్యక్రమాన్ని సిపిఐ సన్నాహాలు చేసింది. ఈ కార్యక్రమానికి సిపిఐ కార్యకర్తలతో పాటు పలు రైతు సంఘాల నేతలు, కార్మికులు పాల్గొంటున్నారు. భూసేకరణ బిల్లులో రైతుల సమ్మతి నిబంధనను తొలగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపడుతున్నారు. చెలో రాజ్భవన్ సంబంధించి చాడా వెంకరెడ్డి నేను పాల్గొంటా ఉన్నాను. అలాగే హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర అజిత్ పాషా గారు పాల్గొంటా ఉన్నారు. మెదక్ కలెక్టర్ దగ్గర పద్మ గారు పాల్గొంటా ఉన్నారు. అలాగే నల్లగొండ జిల్లా కలెక్టర్ దగ్గర పల్లా వెంకరెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దగ్గర రామేశ్వర గారు పాల్గొంటా ఉన్నారు. వరంగల్ జిల్లా పార్టీ కలెక్టర్ దగ్గర సిద్ధి వెంకటేశ్వర్ పాల్గొంటా ఉన్నారు. ఇక జైలు బరో ప్రధాన డిమాండ్లపై మనతో స్పందించడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నారాయణ గారు చెప్పండి, ఈ జైలు బరోకి ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి భూసేకరణ చట్టం, గతంలో ఆమోదించినటువంటి భూసేకరణ చట్టాన్నే దాన్ని వెనక్కి తీసుకొని రైతాంగానికి అభద్రత, కోర్టుకి ఒక్కలుగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్కి భద్రత కల్పించేటువంటి ఒక ప్రమాదకర బిల్లు వస్తూ ఉంది. ఇది చూస్తుంటే కోర్టుకి ఒక్కలుగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ మీద ఉన్నటువంటి ప్రేమ 180 మంది ఉన్నటువంటి రైతాంగం పైన ఆ ప్రేమ లేకుండా పోవడం అన్యాయం. భూమి మీద రక్షణ లేకుండా, హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలను, గతంలో ఇచ్చిన రక్షణ కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంటే భూమిని తీసేసుకోవచ్చు. గతంలో 80% ప్రజలు ఆమోదం ఉంటే తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అదే సంబంధం లేదు. మార్కెట్ రేటు కూడా 4 రెట్లు ఇవ్వాలంటే అది కూడా లేకుండా చేశారు. ఉపయోగపడినటువంటి పారిశ్రామిక పద్ధతికి అవసరమైన భూమిని 5 ఏళ్ళు వాళ్ళు ఉపయోగించకపోతే రైతు వెనక్కి తీసుకోవచ్చు అని అంటే దాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే కోటికి ఒక్కడుగా ఉన్న కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి సిద్ధంగా ఉండే బిల్లు మోడీ టీ వాళ్ళ నేను టీ తాగుతూ ప్రధానమంత్రి అన్నాడు. ఇప్పుడు టీ అమ్మే వాళ్ళకి, ఓనర్లకి అవకాశం అవుతున్నాడు. టీలు తాగే వాళ్ళకి కానీ, టీలు కల్పించే వాళ్ళకి కానీ లేకుండా పోయింది. రెండో వైపున రైతాంగం లాభం చేస్తారని వెంకయ్యనాయుడు కూడా రైతు వేషంలో ఉండి రైతుకు అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్గా టీడీపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి అనుకూలంగానే ప్రవర్తిస్తూ ఉంది. అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మందిని జైలు బరో చేయడం ద్వారా మా నిరసన తెలియజేయడానికి సిద్ధపడ్డాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో కూడా నేను పాల్గొపోతున్నాను. నారాయణ గారు, మీరు గుంటూరులో ఉన్నారు. ఈ మధ్య కాలంలో భూ సమీకరణ ఇంకా రాజధాని ప్రాంతంలో పూర్తి కాలేదు. భూ సమీకరణ గనక ముందుకు రాకపోతే 14వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న భూసేకరణ చట్టాన్ని మీ మీద ప్రయోగిస్తామని చెప్పి స్వయాన మంత్రులే రైతుల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ భూసేకరణకు నిరసనగానే మీరు అక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రుల బెదిరింపులకు సంబంధించి మీరేమంటారు? విచిత్రం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, పైర్లని పెంచడానికి ఉపయోగపడాల్సిన పోయి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి పైర్లు దున్నేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. ఇది విచిత్రం. భారతదేశంలో ఎక్కడ కానీ చరిత్రలో వ్యవసాయ శాఖ మంత్రి ట్రాక్టర్ వేసుకొని పైర్లు దున్నేస్తూ ఆ భూమిని రైతు నుంచి లాక్కొని రైతాంగం గవర్నమెంట్ తీసుకుని ప్రయత్నిస్తారు. ఒకటి. రెండవది, స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటే మాట చెప్పారు. ఇప్పుడు బలవంతంగా తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆర్డినెన్స్ ఉపయోగిస్తామని చెప్తారు. అంటే ఏ దుర్మార్గ చట్టాన్ని అయితే మోడీ దాన్ని ఆమోదం ప్రయత్నిస్తున్నాడో ఆ దుర్మార్గ చట్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ రాష్ట్ర సచివాలయాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం, ఎంత పెద్ద భూ సమీకరణ అక్కర్లేదు. హైదరాబాద్లో మొత్తం పరిశీలిస్తే ప్రభుత్వ సంబంధించి అన్ని రకాల భూములు లెక్కేసినా 1250 ఎకరాల పైన లేదు. అటన్నప్పుడు 37 ఎకరాలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు కానీ కాదు. ఇక్కడ కూడా వ్యవసాయానికి సాగు లాయకైన భూములు ఉన్నాయి. రైతులు స్వచ్ఛందంగా ఇస్తామంటున్నారు. అంతవరకే పరిమితం కావాలి తప్ప బలంతో భూసేకరణ చేస్తే మాత్రం అంగీకరిస్తూ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు అటువంటి ఆర్డినెన్స్ అమలు చేస్తే దానిపైన ప్రత్యేక ఆందోళన సాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ నారాయణ గారు ఫోన్ లైన్లో వచ్చినందుకు.